బద్వేల్ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి నివాసంలో మహానాడుపై బద్వేల్ నియోజకవర్గ నాయకులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కడపలో నిర్వహించే మహానాడు ఏర్పాట్లపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. బద్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై ఇరువురు నేతలు కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ పండుగ పెద్ద ఎత్తున మొదటిసారిగా కడపలో పెట్టడం చాలా సంతోషకరమైన వార్త. దాని నిమిత్తమే రాష్ట్రమంతా కూడా ఈరోజు కడప చేరుకొని ఈ ప్రభుత్వం తాలూకా విజయాలను, అలాగే కడప ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కలబరుస్తున్నటువంటి విశేషాలన్నీ కూడా ప్రస్తావించడానికి, రాయలసీమ ప్రజానికానికి ఎటువంటి అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసింది, మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ రకంగా చేయబోతుంది, ఈ అన్ని విషయాల్లో కూడా ప్రస్తావించడానికి కూడా ఒక వేదికగా రాష్ట్రమంతా పెద్ద ఎత్తున కడప వేదికగా కడప టౌన్ లో పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళకి ఆహ్వానం పలకమని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒక ఆహ్వానం పంపించారు. వీళ్ళందరినీ కూడా తెలుగు పండగకి, తెలుగుదేశం పండగకి తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించే ఈ మహానాడు పండగకి పెద్ద ఎత్తున అందరూ రావాలని మేమందరినీ కూడా కోరడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రితేష్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు సోదరి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరినీ కూడా కలుపుకుంటూ ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా సానుకూలంగా కడపలో పెట్టడం చాలా చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పడం జరిగింది. ఆ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లో మనం పరిష్కరించాలి. అవి చిన్న చిన్న సమస్యలైనా చాలా ప్రజానికానికి అవసరమైనటువంటి సమస్యలుగా అవన్నీ కూడా నాకు తెలియజేశారు. ఖచ్చితంగా అవన్నీ కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి వారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారికి కూడా తెలియజేసి దానికి